హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం చాప్టర్ 4లోని ఎక్సర్సైజ్ 4.1 సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ రో మనం చూద్దాం. చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాదో చెక్ చేయాలంట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ మనకు తెలిసిందే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0. అంటే వీడిచ్చిన ఈక్వేషన్స్ ఇక్కడ ఈ ఫామ్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి 1 by 1. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇచ్చాడు. ఇది ఈ ఫామ్ లో ఉందా లేదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఉందో లేదో మనం చెక్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇక రైట్ హ్యాండ్ సైడ్ 2 ఇంటూ ఎక్స్ 2x 2 ఇంటూ 3 6 అవుతుంది, -6. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x 1s ఆర్ 2x 1 స్క్వేర్ 1 ప్లస్ 2x ఇటు సైడ్ వస్తే -2x అవుతుంది, -6 ప్లస్ 6 అవుతుంది. ఆ పక్క ఏముండదు, 0. ఇంకా ఇక్కడ ప్లస్ 2x -2x క్యాన్సిల్ పోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 ప్లస్ 1 7 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా చూడండి. ఎక్స్ స్క్వేర్ ఉంది టర్మ్, ఎక్స్ లేకపోయినా కూడా ఎక్స్ స్క్వేర్ ఉంటే చాలు మనకు. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటే దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఇక అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే. సెకండ్ క్వశ్చన్ తీసుకొని చూద్దాం. సెకండ్ క్వశ్చన్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 3 మైనస్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇజ్ ఈక్వల్ టు -2 3s ఆర్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x 2తో 3ని 2తో ఎక్స్ను మల్టిప్లై చేశాను. -2 3s ఆర్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకోండి. -6 ప్లస్ 6 అవుతుంది, ప్లస్ 2x -2x అవుతుంది, ఆ పక్క 0. -2x -2x -4x ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్. సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 బైనామియల్స్, రైట్ సైడ్ 2 బైనామియల్స్ మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఎక్స్ -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ టర్మ్ తో ఫస్ట్ టర్మ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ టర్మ్ తో సెకండ్ టర్మ్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. ఇది ఫస్ట్ టర్మ్ తో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తో ఫస్ట్ది -2x, సెకండ్ టర్మ్ తో సెకండ్ -2 1s ఆర్ -2. సిమిలర్ గా ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 3 3x, తర్వాత -1 ఇంటూ ఎక్స్ -1x -1 ఇంటూ 3 -3. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకుందాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవన్నీ కూడా ఇటు సైడ్ తెచ్చుకుంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ -x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 3x -3x అవుతుంది, -1x ప్లస్ 1x అవుతుంది, -3 ప్లస్ 3 అవుతుంది. అటుపక్క ఇక ఏమి ఉండదు కాబట్టి 0. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక ఎక్స్లో ఏమేమి ఉండదు చూద్దాం.
1x 1x 2x 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 క్యాన్సల్. మిగిలింది 3లో 2 తీసేస్తే 1, ఇక్కడ ఒక 3x ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి 1x 1x 2x 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 క్యాన్సల్ బై -3x, 3లో 2 తీసేస్తే 1 ఉంటుంది. దీంట్లో x² టర్మే లేకుండా పోయింది. దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకు కాదంటే దీంట్లో x² టర్మే లేకుండా క్యాన్సిల్ అయిపోయింది. 4th క్వశ్చన్ చూద్దాం. ఈ 4th క్వశ్చన్ కూడా 3rd క్వశ్చన్ కు సిమిలర్ గా ఉంది. x - 3 × 2x + 1 is equal to x × x + 5. x × x + 5. ఇక మల్టిప్లికేషన్ x × 2x 2x², x × 1 1x or x, -3 × 2x ఇక్కడ ఉండే ఫస్ట్ టర్మ్ -3, -3 × 2x 3 2s are 6, -3 2s are 6x, -3 × 1 -3 is equal to x × x x², x × 5 5x. సో అన్ని ఒక సైడ్ తెచ్చుకోండి. 6x లో 1x పోతే -5x -3 ప్లస్ x² ఇటు సైడ్ వస్తే -x² ప్లస్ 5x ఏమవుతుంది -5x అవుతుంది. 2x² లో 1x² పోతే 1x² -5 -5 -10x -3 is equal to 0. ఇందులో x² టర్మ్ అలాగే ఉండిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసేసాం. అది 4th ఆన్సర్. నెక్స్ట్ 5th చూద్దాం. 3rd 4th 5th మూడు కూడా సిమిలర్ గా ఉన్నాయి. సేమ్ మల్టిప్లికేషన్ టైప్ అనమాట. 2x - 1 × x - 3 ఈక్వల్ టు x + 5 × x - 1. Same kind of multiplication 2x × x 2x², 2x × -3. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ అయిపోతుంది. 2x × 3 2 3s are 6x అవుతుంది. తర్వాత -1 × x -1x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ కూడా అలాగే x × x x², x × -1 -x 5 × x 5x 5 1s are 5. అన్ని ఒక సైడ్ తెచ్చుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటి కూడా ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని తెచ్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ప్లస్లు మైనస్లు అవుతాయి, మైనస్లు ప్లస్లు అవుతాయి. +x² -x² అవుతుంది, -x + x అవుతుంది, +5x -5x -5 + 5 అవుతుంది. 2x² లో ఒక x² పోతే x² -6 -1 -7 -5 -12 లో 1 పోతే -11x. ఎక్స్లని చూసుకోండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 1 7 12 12 లో 1 పోతే 11 5 కాన్స్టాంట్స్ చూద్దాం 5 8 అంతే 5 + 3 ఇజ్ ఈక్వల్ టు 0. అన్ని కవర్ చేసాం చూడండి. 6x 1x 7x 12x 12 లో 1 పోతే 11 2x² లో 1x² పోతే 1x², 5 + 3 8 అవుతుంది. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ లో ఇటుపక్క క్వాడ్రాటిక్ ఇచ్చాడు. x² + 3x + 1 ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ x - 2 హోల్ స్క్వేర్ ఇచ్చాడు.
సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు ఇక్కడ. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 is equal to x square minus 2 2s are 4x 2 square 2 2s are 4. అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇవన్నీ ఇటు సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4x అవుతుంది ప్లస్ 4 మైనస్ 4 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వెళ్ళిపోయి 3x 4x 7x 4లో 1 పోతే 3. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేకుండా పోయింది. ఎక్స్ స్క్వేర్ టర్మే లేకుండా పోయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని రాసేసింది. ఇది 6th. ఇక లాస్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం, 7th అండ్ 8th. 7th క్వశ్చన్ లో హోల్ క్యూబ్ ఉంది. అప్పుడు a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రావాలి. దీంట్లో x ప్లస్ 2 హోల్ క్యూబ్ is equal to 2x into x square minus 1. a plus b whole cube formula. a cube plus b cube plus 3a square b plus 3ab square. ఈ ఫార్ములా వాడుకోవచ్చు ఇక్కడ మనం. a plus b whole cube ఎక్స్పాన్షన్ కోసం a plus b whole cube ఫార్ములా వాడుకోండి. సో a plus b whole cube ఫార్ములా a cube plus b cube plus 3a square b plus 3ab square. ఆ ఫార్ములా ప్రకారం a cube అంటే x cube ప్లస్ b cube అంటే 2 cube ప్లస్ 3a square b 3a square b. a square అంటే x square b అంటే 2 ప్లస్ 3ab square 3ab square. 3a అంటే x ఉంది, b అంటే 2 ఉంది, 2 square is equal to దీన్ని మల్టిప్లై చేయండి రైట్ సైడ్. 2x into x square 2x cube 2x 1s are 2x. సో ఇవన్నీ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని షిఫ్ట్ చేసుకోండి మొత్తం. x క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 8 అవుతుంది. 3 2s are 6x square. ఇక్కడ 2 square 4 4 3s are 12 12x ప్లస్ ఉండేది ఇటు సైడ్ వస్తే మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x ప్లస్ 2x అవుతుంది ఇజ్ ఈక్వల్ టు అటు పక్క 0. ఇక్కడ మైనస్ 2x క్యూబ్ లో ఒక x క్యూబ్ పోతే మైనస్ x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ఉంది. 12 ఒక 2 14x ప్లస్ 8. ఇది క్వాడ్రాటిక్ అంటే కాదు, ఎందుకంటే ఎక్స్ క్యూబ్ అలాగే మిగిలిపోయింది. ఇది క్యూబిక్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకు కాదంటే పవర్లో 3 మిగిలిపోయింది. పవర్ 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ అంటాం, క్వాడ్రాటిక్ కాదు ఇది. లాస్ట్ క్వశ్చన్. x cube minus 4x square minus x plus 1 is equal to x minus 2 whole cube. ఇక్కడ a minus b whole cube ఫార్ములా వాడాలి. a cube minus b cube minus 3a square b ప్లస్ 3ab స్క్వేర్. ఈ ఫార్ములా వాడి మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎక్స్ క్యూబ్ ఇదంతా అలాగే పెట్టండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఇక్కడ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్.
ఏ ఉండే చోట ఎక్స్, బి ఉండే చోట 2 పెట్టుకున్నాను. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ 8 అవుతుంది. 3 2s are 6x², 2 square 4, 4 3s are 12x. అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివన్నీ కూడా. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ క్యూబ్ క్యాన్సల్. 6x² లో 4x² పోతే 2x², మైనస్ 1x మైనస్ 12x టోటల్ మైనస్ 13x. ఇక 8 ప్లస్ 1 9. ఇందులో x² టర్మ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఏం ఈక్వేషన్ అవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ రోమన్ సంబంధించినవి. ఇక నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ రోమన్ లో ఏమన్నాడంటే ఈ ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో రాయండి అన్నాడు. చూపించాలి అంతే, సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం లెంత్ బ్రెడ్త్ కనుక్కోవాలి, కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో చూపిస్తే చాలు. ఏరియా ఇచ్చాడు 528, లెంత్ ఈజ్ 1 more than twice its breadth. అంటే ముందు ఏం తెలియదు మనకు, బ్రెడ్త్ తెలియదు. లెట్ బ్రెడ్త్ ఆఫ్ a rectangular plot. బ్రెడ్త్ తెలియదు కాబట్టి ఏమనుకున్నాం, x మీటర్స్ అనుకున్నాం. దెన్ అప్పుడు లెంత్ ఎంత అవుతుంది? లెంత్ ఏమవుతుందంటే 1 more than twice its breadth. బ్రెడ్త్ కు ట్వైస్ మీటర్స్. క్లియర్ కదా? 1 more than అంటే +1, ట్వైస్ అంటే 2x ప్లస్ 1 గివెన్. ఏరియా ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 528 స్క్వేర్ మీటర్స్ ఇచ్చినాడు. ఏరియా కనుక్కోవాలంటే రెక్టాంగిల్ కు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ మన దగ్గర ఉంది 2x ప్లస్ 1 ఇంటూ బ్రెడ్త్ x అనుకున్నాం, ఇజ్ ఈక్వల్ టు 528. ఇక మల్టిప్లికేషన్ 2x ఇంటూ x 2x², 1 into x 1x is equal to 528. So 2x² plus x plus 528 it side వస్తే minus 528 is equal to 0. So this is in the form of a quadratic equation form ax² plus bx plus c is equal to 0. ఈ ఫామ్ లోకి తీసుకొని వచ్చేసాం. క్వశ్చన్ లో అయితే అడిగినాడు వీ నీడ్ టు ఫైండ్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ అని, కానీ పైన హెడ్డింగ్ ఇచ్చేసాడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో రాస్తే చాలు లెంత్ బ్రెడ్త్ కనుక్కోవాల్సి ఉంది అని. సో లెంత్ బ్రెడ్త్ రెండు కనుక్కోవాలంటే దీంట్లోంచి ఎక్స్ వాల్యూ కనుక్కొని లెంత్ బ్రెడ్త్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. రెండు కన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే పాజిటివ్ ఇంటిజర్స్. సో రెండు వరుసగా ఉండేటి కాబట్టి ఏం తీసుకుంటాం, ఎక్స్, దాని తర్వాత ఉండేది x ప్లస్ 1, బి 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ గివెన్. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే దైర్ ప్రోడక్ట్ అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది 306 అని ఇచ్చినాడు. ఏవేవి రెండు నంబర్లు, ఒకటి ఎక్స్ అనుకున్నా ఇంకొకటి ఎక్స్ ప్లస్ 1, రెండింటిని మల్టిప్లై చేస్తే 306. ఎక్స్ ఇంటూ ఎక్స్ x² ఎక్స్ ఇంటూ 1
ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 306 ప్లస్ 306 ఇటు సైడ్ వస్తే మైనస్ 306 ఇజ్ ఈక్వల్ టు అప్పుడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ వచ్చేసింది. దిస్ ఈజ్ in the form of a quadratic equation ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు తెలిసింది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లోకి వచ్చేసింది. చాలా సింపుల్ క్వశ్చన్స్, ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో రాస్తే చాలు. రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. సో రోహన్ ఏజ్ తెలియదు మనకు, రోహన్ మదర్ వచ్చేసి 26 years పెద్ద. లెట్ రోహన్స్ ఏజ్, రోహన్ ఏజ్ వచ్చేసి x years అనుకున్నాం. రోహన్స్ మదర్స్ ఏజ్ ఇతని కంటే 26 years పెద్దది, అప్పుడు ఎక్స్ కంటే 26 ఎక్కువ. ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ ఇజ్ ఈక్వల్ టు 360 ఇచ్చినాడు. అంటే ఇప్పటి నుంచి 3 years తర్వాత రోహన్ కు 3 years తర్వాత, వాళ్ళ మదర్ ఏజ్ కు 3 years తర్వాత, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 360 వస్తుందంట. సో ఎక్స్ ప్లస్ 3ని ఎక్స్ ప్లస్ 26 ఒక 3 29 తో మల్టిప్లై చేస్తే 360 వస్తుంది. ఇంకా మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29 29x, 3 ఇంటూ ఎక్స్ 3x, 3 ఇంటూ 29 87, ఈ ప్లస్ 360 ఇటు సైడ్ వస్తే మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ 29 ఒక 3 32x, 360లో 87 సబ్ట్రాక్ట్ చేద్దాం, 273 మైనస్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లోకి వచ్చేసింది. దిస్ ఈజ్ in the form of a quadratic equation ax square plus bx plus c is equal to 0. సో అన్ని కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. క్వశ్చన్ ముందు అర్థం చేసుకోవాలి, తెలియని దాన్ని ఎక్స్ అనుకోవాలి, ఇంకో టర్మ్ వచ్చేసి ఎంత యాడ్ అయింది ఎంత సబ్ట్రాక్ట్ అయింది అనేది ఇస్తూ ఉంటాడు, వాటి కంబైన్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ను ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్ క్వశ్చన్. A train travels a distance of 480 kilometers at uniform speed. If the speed had been 8 kilometers per hour less, ఒకవేళ 8 kilometers per hour లెస్ స్పీడ్ ఉంటే 3 hours ఎక్కువ టైం పట్టేదంట సేమ్ డిస్టెన్స్ పోవడానికి. అంటే టైంలో డిఫరెన్స్ ఇచ్చినాడు. డిస్టెన్స్ ఫస్ట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్. ఒక ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే 480 kilometers. లెట్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, ట్రైన్ స్పీడ్ తెలియదు కాబట్టి x km/h అనుకున్నాం, అదే మనం లాస్ట్ కనుక్కోవాల్సిందని ఇచ్చాడు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ప్రకారం స్పీడ్స్ తేడా వచ్చినప్పుడు 8 kilometers లెస్ అయినప్పుడు, స్పీడ్ హ్యాస్ బీన్ 8 kilometers లెస్ అయినప్పుడు 3 hours ఎక్కువ పడుతుంది. అంటే T2 మైనస్ T1 ఇజ్ ఈక్వల్ టు 3 hours అవుతుంది.
టైం కనుక్కోవడానికి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో ఎంత డిస్టెన్స్ పోతుంది 480 డివైడెడ్ బై ముందు వచ్చేసి ఎంత స్పీడ్తో పోతుందంటే ఎక్స్ స్పీడ్తో పోయేది, దాని తర్వాత వచ్చేసి ఎక్స్ కంటే 8 కిలోమీటర్స్ లెస్ ఎక్స్ మైనస్ 8 స్పీడ్తో పోయేది. డిఫరెన్స్ ఎంత అంటే 3 అవర్స్. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఉండేది 480. 480 కామన్ తీస్తే 1/x 1/x మైనస్ 8 ఇస్ ఈక్వల్ టు 3. ఇక్కడ T1 డిఫరెన్స్ అని T2 అని పెట్టుకోండి చాలు. ఫస్ట్ టైంకు తర్వాత టైంకు డిఫరెన్స్ 480 కిలోమీటర్స్ పోతా ఉన్నది ఎక్స్ స్పీడ్తో, తర్వాత స్పీడ్ తగ్గింది, అందువల్ల 3 అవర్స్ తగ్గింది. 3 అవర్స్ ఎక్కువ టైం పట్టింది స్పీడ్ తగ్గడం వల్ల. ఈ రెండిట్లో 480 కామన్ తీయండి, పైన 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇక ఎల్సిఎం చేసుకున్నాం. ఎక్స్ ఎక్స్ మైనస్ 8 ఎల్సిఎం పోదు కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసి క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎక్స్ మైనస్ 8 1 జార్, ఎల్సిఎం తెలుసు కదా, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 8 1 జార్ చేస్తాం, మైనస్ ఇక్కడ ఎక్స్ మైనస్ 8 ఉంది కాబట్టి ఎక్స్ 1 జార్ చేస్తాం, ఇస్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ పోతుంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ వెళ్ళిపోతుంది. సో 3 అవర్స్ మోర్ అనేది ఇక్కడ పెట్టాము. టైం వచ్చేసి హ్యాడ్ బీన్ 8 కిలోమీటర్స్ లెస్ కాబట్టి 8 సబ్ట్రాక్ట్ చేసినాను. ఇక దీన్ని ఏం చేయాలంటే 480 ఇంటూ 8 మల్టిప్లై చేసుకోవాలి ముందు. 8 8 64 32 38 3840 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3840 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ 8 ఇంటూ ఎక్స్ 8x, లేదా డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే ఇంకా చిన్నది అవుతుంది. 3తో క్యాన్సిల్ పోతుంది, లేదా ఇక్కడ రాసుకొని 3తో తర్వాత అయినా క్యాన్సిల్ చేయండి. 3 1s are 3, 3 2s are 6, 24 ఉంటుంది, 3 8s are 3 0s are, ఇక్కడ 1s are. ఇక క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1280. ఆ మైనస్ 1280 ఇటు పక్క తీసుకొని వస్తే ప్లస్ 1280 అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a quadratic equation ax square plus bx plus c is equal to 0. ఈ ఫామ్ లోకి వచ్చేసింది. సో ఈ ఒక్కటి రాసుకోవడం వస్తే చాలు మనకి. డిస్టెన్స్ ముందు ఎంత స్పీడ్, డిస్టెన్స్ తర్వాత ఎంత స్పీడ్ తగ్గింది స్పీడ్, కామన్ తీసేసి సింప్లిఫై చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ సెషన్ లో ఎక్సర్సైజ్ 4.2 సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం.